మనకి స్వాతంత్ర్యం వచ్చింది, ఎంతమంది కృషి చేసి ప్రజాస్వామ్యం వచ్చింది అనేది మీరు గుర్తించలేకపోతారు. చదువుతున్నారు, మర్చిపోతున్నారు. అది గుర్తు పెట్టుకొని సమాజంలో ఓటు యొక్క ప్రాధాన్యతను మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. దురదృష్టకర సంఘటనలు ఏంటంటే మన భారతదేశంలో అత్యంత యువశక్తి ఉన్నది ప్రపంచంలో మన దగ్గరే. కానీ యువతే ఎక్కువగా ఓటుకు దూరంగా ఉంటున్నారు. మొన్న సర్వేల్లో అంటే ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి మామూలుగా ఓటు అనగానే కొంతమంది ఏంటంటే ఆ టైంలో డబ్బులు కానీ తినే ఆహార పదార్థాలు కానీ ఏదైనా వస్తువులు కానీ ఇస్తే ప్రలోభ పడుతూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, చెప్పి సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి బస్ ఎక్కుతాడు అనమాట. బస్ లో వెళ్తూ ఉంటాడు. కండక్టర్ వచ్చేసి టికెట్ తీసుకోండి అనేసరికి చూసుకుంటే జేబులో డబ్బులు పోయినాయి అనమాట. జేబులో డబ్బులు లేవు ఆయనకి. ఎలా ఏంటని కండక్టర్ మాట్లాడుతుంటే అడగకుండానే అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చేసి, సార్ ఆ సార్కు సంబంధించిన టికెట్ డబ్బులు నేను ఇస్తాను, టికెట్ కొట్టండి అంటాడు. అనగానే ఆయన టికెట్ కొట్టి నీకు ఇవ్వగానే ఈ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చూసి, అబ్బో ఎంత మంచి సహాయం చేశాడు, ఇతను దేవుడు లాంటి వాడు, లేకపోతే నేను మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చేది అనేసి బాగా మనసులో అప్రిషియేట్ చేసుకుంటూ ఆయనకి థ్యాంక్స్ చెప్పి కూర్చుంటాడు అనమాట. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఈయన డబ్బులు కొట్టేసింది అతనే. ఎక్కువ డబ్బులు కొట్టేశాడు. ఒక 100 రూపాయలు పెట్టి ఇక్కడ కొనిచ్చాడు అనమాట. అంటే అడగకుండానే వచ్చి ఇవ్వగానే మనం ఏమనుకుంటున్నాం, మంచి వ్యక్తి అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ డబ్బులు కొట్టేసింది అతనే. దీనికి ఓటుకి సంబంధం ఉంది, మీకు తెలుసు. మొత్తం వివరంగా నేను చెప్పను, అర్థమైంది కదా? మీరు చూస్తూనే ఉంటారు కదా, ఒకళ్ళు వచ్చి మనకి డబ్బులు ఇచ్చేసి చేయమన్నారు అంటే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, గెయిన్ చేయాలా లేదా? చేస్తారా లేదా? లేదా రాబోయే కాలాన్ని గెయిన్ చేసుకుంటారా లేదా? కాబట్టి మనం దేనికి లొంగొద్దు. దేని చేయాలి మనం ఆలోచించాలి. దేశ భవిష్యత్ అనేది మీ మీదే ఉంటుంది. భావి భారత పౌరులుగా మీ అమ్మకి మీ నాన్నకు కూడా చెప్పాలి, ఓటు అంటే ఎలా వేయాలి, మనం నిజాయితీగా వేసి రావాలి. మన సమాజాన్ని, మన అభివృద్ధిని కాంక్షించేటువంటి, మన భవిష్యత్తుని కాంక్షించేటువంటి వ్యక్తికి వేయాలని మీరు బలంగా మీ అమ్మకి మీ నాన్నకి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్టేజ్ పై ఆశీలైన ఎంఈఓ సార్, ఈ స్కూల్ హెచ్ఎం మేడం గారు, అదేవిధంగా హరిబాబు సార్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం తెలిసిందే, ఓట్ ఫర్ షూర్. ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొనాలి. అంటే మీరు ఇవాళ అండర్ 13, 14, 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటుంది మీకు. ఇంకొక రాబోయే 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత మీకు ఓటు హక్కు ఉంటుంది. ఓటు ప్రజాస్వామ్యంలో ఎంత విలువైందంటే మనకు తెలుసు ప్రజాస్వామ్యం అంటే నిర్వచనం. సో స్టడీస్ లో నేర్చుకుంటాం. టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఫ్రమ్ ది పీపుల్, ఎలెక్టెడ్ ది గవర్నమెంట్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం. ఓటు హక్కు ఎంత విలువైందంటే ఇంకో 2 ఉదాహరణలు చెప్తాను. 2004 to 2009 పార్లమెంట్ 5 సంవత్సరాల కాలంలో UPA 1 గవర్నమెంట్ ఉంది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే గవర్నమెంట్ సెంటర్ లో ఉంది. అప్పుడు మన దగ్గర విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనకాపల్లి MP మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పేరు కొనతల రామకృష్ణ గారు. అతను జస్ట్ 9 ఓట్లతో లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మరి అక్కడ ఉన్న ఓటర్స్ ఎంతమంది? సుమారుగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో 12 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 12 లక్షల మందిలో జస్ట్ అతను విజయం సాధించాడు. కేవలం 9 ఓట్ల తేడాతో అతని రిజల్ట్ వచ్చింది. 12 లక్షల్లో 9 అనేది చాలా చాలా నెగ్లిజిబుల్ క్వాంటిటీ. అంటే మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఓటు ఎంత విలువైందో చూడండి. ఇంకో ఉదాహరణ చెప్తాను. రాజస్థాన్ గవర్నమెంట్ లో, రాజస్థాన్ స్టేట్ లో, అది 2004 to 2009 అసెంబ్లీ నియోజకవర్గం. జైసల్మేర్ అనే నియోజకవర్గం నుంచి అప్పటి PCC ప్రెసిడెంట్, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు PC జోషి, కేవలం అతను PCC ప్రెసిడెంట్ గా ఉంటూ ఎన్నికలు, అంటే అసెంబ్లీ ఎన్నికలు చెప్పేది, అది 1 ఓటు తేడాతో ఓడిపోయాడు అతను. ఆ సంవత్సరము అక్కడ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది. అతను ఆల్రెడీ PCC ప్రెసిడెంట్. అంటే PCC ప్రెసిడెంట్ అంటే ఒక పార్టీలో బాస్ అన్నట్లు ఆ స్టేట్ లో. అంటే అతను నెగ్గితే, అతను ఎలక్ట్ అయితే ఖచ్చితంగా అతను సీఎం రేస్ లో ఉన్న క్యాండిడేట్. ఆ రాష్ట్రంలో 2004 to 2009 ఇయర్ లో, ఎలక్షన్ ఇయర్ లో
అక్కడ మీకు అతను సీఎం రేస్ లో ఉన్న వ్యక్తి. కేవలం అతను ఓడిపోయింది ఒక ఓటు తేడాతో. అత్యంత కామెడీ ఏంటంటే ఆ రోజు వాళ్ళ కార్ డ్రైవర్ కి జ్వరం వచ్చిందట, అతను ఓటింగ్ లో పాల్గొనలేదు, వాళ్ళ మేడం గారిని ఓటింగ్ లో కూడా తీసుకెళ్లలేదట. అంటే తనకు పడాల్సిన 2 ఓట్లు తనవే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేడం గారివి, తన కార్ డ్రైవర్. వాళ్ళిద్దరు వెళ్తే ఇతను ఒక ఓటుతో ఇతన్ని ఎక్కేవాడు, సీఎం రేస్ ఉండేటోడు, ఆ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించేవాడు. అంటే ఓటుకి ఎంత విలువైందో చెప్తున్నా మీకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఏదైతే ఓటు చాలా విలువైనది అనేటటువంటి విషయాన్ని మనం పిల్లలకి చెప్పటం ద్వారా, తద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరవేయటం, అందరూ కూడా సమాజంలో మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో భాగస్వాములు అయ్యేనందుకు అందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలనేటటువంటి సమాజంలో అందరిలో ఈ చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉంటుంది. అయితే జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటటువంటిది జనవరి 25వ తారీఖు, అంటే ఈ రోజే మనం ఎందుకు జరుపుకుంటాము అనే దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించగలిగినటువంటి 4 మూల స్తంభాలు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉంటే, దాంట్లో ఎన్నికల ప్రక్రియ అనేది అత్యంత ప్రాధాన్యతతో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ అనేది చాలా స్వతంత్ర స్వయం ప్రతిపత్తితో ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటై ఉంటుంది. ఆ ఎలక్షన్ కమిషన్ మన భారతదేశంలో ఏర్పాటైనటువంటి రోజు జనవరి 25. కాబట్టి ఆ రోజు నుంచి 2011వ సంవత్సరం నుంచి మనం ప్రతి ఏడాది ఈ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులు ఈ ఓటర్ల దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మొన్న జరిగినటువంటి వ్యాసరచన పోటీలు, ఎలాకేషన్, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు నాకు కన్వీనర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. పాల్గొన్న పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా షార్ట్ పీరియడ్ అయినప్పటికీ, అంటే మనం 21వ తారీఖే చెప్పాం రేపు కార్యక్రమం ఉంటుందని, అయినా కూడా చాలా సమాచారాన్ని వాళ్ళు గ్యాదర్ చేసుకొని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అలా ఎవరెవరైతే ప్రజెంట్ చేశారో, కార్యక్రమంలో ఎవరెవరైతే పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ మా అందరి తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా మీరు బాధపడొద్దు, భవిష్యత్తు చాలా ఉన్నది మీ అందరికీ. భవిష్యత్తులో మరిన్ని విజయాలు మిమ్మల్ని వరిస్తాయని చెప్పేసి తెలియజేస్తూ, విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఈ రోజు యొక్క ప్రత్యేకతని దాదాపుగా వివరించారు. 1950లో జనవరి 25న ఇదే రోజు ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ప్రపంచంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తా ఉంది. మనందరికీ తెలుసు, చాలా ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా తప్పటడుగులు వేస్తూ ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం ప్రజాస్వామ్య వ్యవస్థని నిరంతరం దాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా దీంట్లో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2011లో ఈ ఎలక్షన్ కమిషన్ స్థాపించే 60 years అయిన సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ జాతీయ ఓటర్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. 2011 నుంచి కూడా ఈ ఓటర్ల దినోత్సవం సెలబ్రేషన్ లో ముఖ్యంగా ఏంటంటే, భారతదేశంలో మనం చూసినట్లయితే ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ 66 ఓన్లీ, 66% మాత్రమే ఓటింగ్ నమోదవుతా ఉంది. అంటే 100కి 34 మంది ఇంకా ఓటు వేయడానికి బయటికి రావట్లేదు. అంటే వాస్తవంగా వాళ్ళంతా బయటకు వచ్చి ఓటేస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇందాక సార్ చెప్పారు, కొనతల రామకృష్ణ గారు 9 ఓట్లతోనే గెలిచారు. అలాగే జైసల్మీర్ ఇన్సిడెంట్, ఇట్లాంటి దేశంలో కోకోలలో చాలా ఉన్నాయి. ఇంకా మరి 34% మంది ఓటేయడానికి బయటికి రాకుండా ఇంట్లో ఉంటే మనం ఒక సరైన ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాల్సిందే. అలా వేయడం కోసం ప్రజల్ని, అంటే ఓటు వేయడానికి బయటికి తీసుకురావడం కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో పాటుగా ఓటు వేసే సందర్భంలో కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సరైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా
రాబోయే 4-5 సంవత్సరాల్లో ఓటర్లు కాబోతున్నటువంటి పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రుల అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా మనీకి కానీ లేకపోతే ఇంకేమైనా వస్తువులు కానీ లొంగకుండా ఎవరు మంచి వాళ్ళనే విషయాన్ని మనం అనాలిసిస్ చేసుకుని ఓటు వేసే విధంగా మీరు మీ తల్లిదండ్రుల అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే మీకు ఓటు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ఇటువంటి లోపాలని, అంటే ముఖ్యంగా డబ్బులు తీసుకోకుండా, అలాగే ఎటువంటి ప్రైజెస్ తీసుకోకుండా ఎవరి దగ్గర మన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మనందరం ఇప్పుడు ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ముందు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. తప్పట్లు కొట్టద్దు. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ అని, అంతేనా? చాలా మంది చెప్పాక, ఇంతమంది చెప్పాక మళ్ళా నేను అదే చెప్పటం కరెక్ట్ కాదు. అందరికి అర్థమైందని అనుకుంటాను. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైందని చెప్పారు? ఒక్కళ్ళు జనవరి 25, 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటైంది. దాని సూచికగానే 2011 నుంచి మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తున్నారు ఇదంతా? మీ తల్లిదండ్రులు అంటే ప్రస్తుత ఓటర్లు ఎవరైతే ఉన్నారో మీరు చెప్తే వింటారు కాబట్టి. రెండోది, మీరు భావి భారత ఓటర్లు కాబట్టి. మీరు ఇంటికి వెళ్ళంగానే ఏం చెప్పాలి? మా స్కూల్కి వీళ్ళందరూ వచ్చారు, ఏం చెప్పారు అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయొద్దు అని చెప్పారని చెప్పాలి. ఏం కాదులే తీసుకుంటా అంటే ఏం చేయాలి? ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైందని చెప్పా? చివర్లో ఉన్న 1950కి ఫోన్ చేస్తా, నేను జైల్లో పెడతారని చెప్పాలి. ఏం చెప్పాలి? 1950కి మన సెల్లో నుంచి ఫోన్ చేసి నువ్వు డబ్బులు తీసుకుంటా అని చెప్తా, నిన్ను జైల్లో పెడతారని చెప్పాలి. ఎందుకు అంటే ఏదైనా డబ్బులు తీసుకుంటే ఆ రోజు తాత్కాలికంగానే మనకు లాభం. కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకు 5 సంవత్సరాలు మన గ్రామాన్ని కానీ, మన నియోజకవర్గాన్ని కానీ, మన దేశాన్ని కానీ వాళ్ళు ముందుండి నడిపిస్తారు. మరి భవిష్యత్తులో వచ్చే నెలలో కానీ, ఆ పై నెలలో కానీ ఓట్లు ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇంటికి వెళ్ళంగానే మీరు ఏం చెప్పాలి? మాకేం చెప్పారంటే ఇవాళ డబ్బులు తీసుకొని ఓటు వేయొద్దు అని చెప్పారని చెప్పాలి. చెప్తారా? అదేవిధంగా మీరందరూ భవిష్యత్తు ఓటర్స్. సహజంగా జనాభాలో 4% 18 నుంచి 19 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు. 18 సంవత్సరాలు నిండగానే మేజర్ అంటారు, తెలుసుగా. 18 నుంచి 19 వచ్చిన వాళ్ళు జనాభాలో 4% ఉంటారు. మనకు 18 నిండగానే మనం చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం ఏంటి అంటే ఓటు హక్కుకు అప్లై చేసుకోవాలి. మీ అన్నయ్యలు కానీ, మీ అక్కలు కానీ ఇంట్లో ఉంటే ఇమీడియట్ గా 18 రాగానే ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఓటు హక్కు అప్లై చేసుకోమని చెప్పాలి. అప్లై చేసుకోవడానికి మీ ప్రతి గ్రామంలో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు. వారిని సంప్రదించినా లేదా కంప్యూటర్లో మీరు ఇంటర్నెట్ ద్వారా కూడా వెబ్సైట్లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ నేను చెప్పిన ఇంట్లో చెప్పాలా? మీరు మళ్ళీ మీ ఇంటికి వచ్చి అడుగుతా నేను, చెప్పారా పిల్లలు లేదా అని. ఓకేనా? అంటే మిగిలిన ఉద్దేశం అంతా చెప్పారు, ఎవరిని ఎన్నుకోవాలి, ఎట్లాంటి ఎన్నుకోవాలో చెప్పారు. అదంతా కాకుండా ఈ 2 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా. మరి ఈరోజు ఇంకొకటి, మన దగ్గర కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో విన్నర్స్ ని, రన్నర్స్ ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిభ కనపరించిన విద్యార్థులు జిల్లా స్థాయికి పంపడం జరిగింది. అక్కడ కూడా 2 విద్యార్థులు వ్యాసరచన పోటీలో లక్కిరెడ్డి అశ్విత సాయి అని జవహర్ విద్యాలయం విద్యార్థి, ఇతనికి జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనపరించి అక్కడ కూడా ప్రైజ్ పొందాడు. మరి చప్పట్లు కొట్టారుగా పాప. అదేవిధంగా డింపుల్ అనే విద్యార్థి, జెడ్పిహెచ్ఎస్ నారాయణపురం విద్యార్థి, ఇతను కూడా మంచి చక్కటి ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయిలో ఇతను కూడా ప్రైజ్ పొందాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళని మనం సత్కరించుకోలేకపోతున్నాం. తర్వాత ఉన్నాడా? వాళ్ళిద్దరిని మనం ప్రత్యేకంగా సత్కరించుకుందాం. వాళ్ళతో పాటు మన హరిబాబు గారు ఇప్పుడు ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేస్తారు.
ఒకటే మరొకసారి చెప్తా ఉన్నా, ఓటు హక్కు విలువైంది. ఎన్నిసార్లు చెప్పినా అదే. ఓటుతోటే మనం మన భవిష్యత్తుని ఎన్నుకోవచ్చు. ఇది దయచేసి మీ ఇంట్లో చెప్పి మీరు కూడా మనసులో పెట్టుకుంటారని కోరుకుంటూ ఎక్కువ మీదకి ఆహ్వానిస్తున్నాను. భద్రులు గారు ఉన్నారు, గిరిజా వారు, వారిని కూడా వేదిక మీద ఆలస్యంగా కోరుతున్నారు. ఎస్ఏ రైటింగ్ తెలుగు మీడియం ప్రథమ బహుమతి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ని ఎంఈఓ గారు, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కాబట్టి రిసీవ్ చేసుకున్నారు. లక్కిరెడ్డి అశ్విత సాయి జవహర్ విద్యాలయం. అలాగే సెకండ్ ప్రైజ్ నిక్షిత నవీన జడ్పిహెచ్ఎస్ అశ్వరావుపేట. అలాగే ఎస్ఏ రేటింగ్ హలో నారాయణ వేదిక జడ్పిహెచ్ఎస్ జడ్పీ గర్ల్స్ అశ్వరావుపేట ఈ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా జ్యోతి మేడం గారిని కోరుతాం. చివరిగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ జూనియర్స్ సెకండ్ ప్రైజ్ గోస్ టు నాగ చైతన్య ఫ్రమ్ జడ్పిహెచ్. అలాగే ఇర్ఫాన్ పాషా. ఓకే